అందరికీ హాయ్ అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. సో ఇది విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో మిగతా జిల్లా వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ జిల్లా నోటిఫికేషన్ పడినప్పుడు కూడా నేనైతే మీకు చెప్పడం జరుగుతుందండి. సో ఇక్కడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం విశాఖపట్నం జిల్లా నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. శ్రీ కమిషనర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అండ్ మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల అనుసరించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విశాఖపట్నం ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గల ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. ఒకటి డిస్టిక్ వేకెన్సీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. డిస్టిక్లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే యూపీహెచ్సిస్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయండి. 2 నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రజెంట్ ఏంటంటే ఇది ప్రభుత్వ ఆసుపత్రులు గవర్నమెంట్ హాస్పిటల్స్ డిస్టిక్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో డిస్టిక్ హాస్పిటల్స్ సంబంధించిన నోటిఫికేషన్. అలాగే దీని తర్వాత ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉందండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు చివరి వరకు అప్పుడైతే క్లియర్గా అయితే అర్థమవుతుందండి. సో స్కిప్ చేయకుండా క్లియర్గా అయితే చూడండి. 2 నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాది కాలానికి అంటే 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్లో అయితే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర ఉన్న పనితనం బట్టి ఇవి 1 ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇవి మెరిట్ బేసిస్ మీద అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎటువంటి ఎగ్జాము లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదండి. మీ యొక్క రిజర్వేషన్ రోస్టర్ని అనుసరించి మెరిట్ ఆధారంగా అయితే మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ డిఈఐసి అంటే డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ అండి. అంటే ఫర్ సపోజ్ చెప్పాలంటే ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం. అంటే 0 to 6 ఇయర్స్ అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలను ఉద్దేశించి డిఈఐసి అయితే దానికి సంబంధించండి. అలాగే ఆర్కేఎస్కే అంటే రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం ఏంటిది, ఇది 10 to 19 ఇయర్స్ పిల్లలను ఉద్దేశించి పెట్టిన కార్యక్రమం ఇది. సో ఇందులోని ఉన్నాయి. అలాగే ఆర్బిఎస్కే డిఈఐసిలో కూడా ఉన్నాయండి. సో డిఈఐసి వేకెన్సీకి సంబంధించి ఇదంతా కూడా ఎరెస్ట్వైల్ డిస్టిక్ విశాఖపట్నం అని ఇచ్చారు కదా. ఎరెస్ట్వైల్ అంటే పూర్వం ఇంతకుముందు జిల్లాలు విడిపోకముందు విశాఖపట్నం జిల్లాలో ఏ జిల్లాలు అయితే కలిసి ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే విశాఖపట్నంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైతే లోకల్గా చదివారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ 2 నోటిఫికేషన్కి కూడా. సో ఇక్కడ చూడండి డిఈఐసి వేకెన్సీస్ చూస్తే కనుక ఫిజియోథెరపిస్ట్ 2 వేకెన్సీస్ అండి. 31,500 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ 4 వేకెన్సీస్ 35,625 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. ఆప్టోమెట్రిస్ట్ 3 వేకెన్సీస్ 30,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. ఎర్లీ ఇంటర్వెన్షన్ కమ్ స్పీచ్ ఎడ్యుకేటర్ 2 వేకెన్సీస్ 24,310 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. చైల్డ్ సైకాలజిస్ట్ 4 వేకెన్సీస్ 33,075 రూపాయలు అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. డెంటల్ టెక్నీషియన్ 2 వేకెన్సీస్ 18,000 శాలరీ అండి. సో అలాగే ఆర్కేఎస్కే ప్రోగ్రామ్కి సంబంధించి ఆర్కేఎస్కే కన్సల్టెంట్ 1 వేకెన్సీ ఉందండి. 34,729 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. ఇక్కడ టోటల్గా 7 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. టోటల్గా 18 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. వీటన్నిటికీ కూడా ఎరెస్ట్వైల్ డిస్టిక్లోనే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఫిజియోథెరపిస్ట్కి ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆడియాలజిస్ట్కి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆప్టోమెట్రిస్ట్కి బ్యాచిలర్ ఇన్ ఆప్టోమెట్రీ లేదా మాస్టర్స్ ఇన్ ఆప్టోమెట్రీ అంటే పీజీ చదివినా అప్లై చేసుకోవచ్చు, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఆప్టోమెట్రీలో చదివినా అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ అండ్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ దీనికి డిజబిలిటీ స్టడీస్ పీజీ చేసి ఉండాలండి. అంటే ఎంఎస్సీ ఇన్ డిజబిలిటీ స్టడీస్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదువు ఉండాలి లేదా బీఈడి చదువు ఉండాలి. చూడండి ఇక్కడ ఎంఎస్సీ ఇన్ డిజబిలిటీ స్టడీస్ అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ విత్ బేసిక్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఆర్ ఆక్యుపేషనల్ థెరపీ లేదా స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్
లేదా ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ లేదా బీహెచ్ఎంఎస్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ విత్ బేసిక్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ లేదా ఆక్యుపేషనల్ థెరపీ లేదా స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ లేదా ఎంబీబీఎస్ లేదా ఈ క్వాలిఫికేషన్స్ కూడా లేకపోతే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఇన్ రిహాబిలేషన్ సైన్స్ లేదా బ్యాచిలర్ ఇన్ మెంటల్ రిట్రేడేషన్. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే చైల్డ్ సైకాలజిస్ట్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ చదివి ఉండాలి. చైల్డ్ సైకాలజిస్ట్లో పీజీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డెంటల్ టెక్నీషియన్కి డెంటల్ హైజీనిస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. ఆర్కేఎస్కే కన్సల్టెంట్కి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అయితే చదివి ఉండాలి. మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కి ముందు బీడీఎస్ లేదా బీపీటీ లేదా బీఎస్సీ చదువు ఉండాలండి. అంటే బీడీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. ఈ క్వాలిఫికేషన్ నుండి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ విశాఖపట్నం పేరు మీద అయితే డీడీ తీయాలి. అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ మీరు బ్యాంక్లో పే చేసేటప్పుడు ఇన్ ఫేవర్ ఆఫ్ అని ఉన్న చోట డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ అని నోట్ చేయాలి. పేయబుల్ అట్ విశాఖపట్నం అని నోట్ చేయాలండి. ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 200 రూపీస్ అనేది డీడీ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 రూపీస్ అనేది పే చేయాలండి. సో అలాగే మనకి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, visakhapatnam.ap.gov.in. సో అది కాకుండా మళ్ళీ visakhapatnam.nic.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగిందండి. సో ఆ అప్లికేషన్ అనేది ఫిల్ చేసేసి దాంతోపాటుగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి, పీహెచ్ సర్టిఫికేట్స్ ఉంటే పీహెచ్ సర్టిఫికేట్స్, మీ దగ్గర ఏ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ ఉన్నా సరే ఆ అప్లికేషన్తో పాటుగా మీరు జత చేసి వీటికైతే పెట్టాలండి. దాంతోపాటుగా డీడీ కూడా పెట్టాలి. అవన్నీ కూడా ఫిల్ చేసేసి మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం విశాఖపట్నంలో 26/2/2026 అంటే ఫిబ్రవరి 26వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరైతే వాళ్ళకి సబ్మిట్ చేయాలండి. లేట్ చేయకుండా అయితే అప్లై చేయండి. చాలా రోజులేమీ లేవు, దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి 26వ తారీఖుతో తొందరగానే అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు చూడొద్దండి. అప్లికేషన్ ఇక్కడ ఎలా ఫిల్ చేయాలంటే చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ దేనికైతే సబ్మిట్ చేస్తున్నారో అప్లికేషన్ పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫోటో అంటించాలండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అన్నిటికీ కూడా ఈ పోస్టులకి 7 టైప్స్ ఆఫ్ జాబ్స్కి కూడా ఇదే అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో రిమైనింగ్ 5 టైప్స్ ఆఫ్ జాబ్స్ 20 వేకెన్సీస్ ఉన్నాయి కదా, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ నోటిఫికేషన్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది అప్లికేషన్ వస్తే కనుక ఇక్కడ మీ రెండింటికి ఒకలాగే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో ఇది వింటే మీకు అది కూడా అర్థమైపోతుంది. చూడండి ఒకసారి. ఇక్కడ అప్లికేషన్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో దాని నేమ్ రాయాలి. అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీ పేరు, జెండర్ మేలా ఫీమేలా, ఫాదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్ మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డేట్, మంత్, ఇయర్, ఆ విధంగా. సోషల్ స్టేటస్ ఓసీఆ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది. మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎస్ పెడతారు, ఎక్స్పీరియన్స్ లేకపోతే నో పెడతారండి. ఎక్స్పీరియన్స్ ఎవరైతే సర్వీస్ ఉందని పెట్టారో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అది ఇందులోనే ఉంది, అది కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టి ఆ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. విజువల్లీ హ్యాండిక్యాప్డా ఏంటనేది మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఉందని చెప్పేసి నోట్ చేస్తాం. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ లేదంటే నో పెట్టాలండి. మీ యొక్క మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్ అనేది క్లియర్గా ఇవ్వండి. మీరు 2 నోట్ చేస్తే కామా పెట్టి సెకండ్ 1 నెంబర్ కూడా ఇవ్వండి. అలాగే మీ యొక్క అడ్రస్, కమ్యూనికేషన్ పర్పస్ అడ్రస్ అయితే నోట్ చేయండి పిన్ కోడ్తో సహా. అలాగే ఇక్కడ మీరు పాస్ అయిన ఏదైతే మీ క్వాలిఫికేషన్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఈ విధంగా మెన్షన్ చేయాలండి. సో ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ అండి. మార్క్స్ ఆప్టైన్ అంటే మీకు ఎన్ని వచ్చినాయో అవి మాత్రమే నోట్ చేయాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మార్చి 2010 అనుకోండి, అలా నోట్ చేయండి. అలాగే మీది రిజిస్టర్డ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిందా లేదా రెస్పెక్టివ్ కౌన్సిల్ అనేది ఎస్ పెట్టాలి. సో ఈ విధంగా నోట్ చేయండి. అలాగే మీకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ హానరోరియం బేసిస్లో ఎవరైనా వర్క్ చేస్తే ఇక్కడ నోట్ చేయాలి. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ దగ్గర మీరు ఎక్కడ వర్క్ చేస్తారని నోట్ చేయాలి. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏంటనేది మెన్షన్ చేయాలి. అర్బనా, రూరలా, కోవిడ్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఫ్రమ్ డేట్ టు డేట్ రాయాలి.
అలాగే ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అనేది మెన్షన్ చేయాలి. సర్వీస్ సర్టిఫికేట్ మీరు ఎంక్లోజ్ చేస్తున్నారా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని మెన్షన్ చేయాలి. అలాగే కింద చూడండి స్కూల్ స్టడీస్ సంబంధించి ఇచ్చారు 4th to 10th, ఇది కూడా ఫిల్ చేయాలండి. ఇది ఖచ్చితంగా ఫిల్ చేయాలి. 4th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 2004 అనుకోండి, 2004 రాస్తారు. అలాగే ఏ స్కూల్లో చదివారు, పలానా కాన్వెంట్ మెన్షన్ చేయాలి ఇక్కడ. అలాగే టౌన్ అండ్ డిస్టిక్, ఏ టౌన్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, ఇవి మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ సిగ్నేచర్ ఈ అప్లికేషన్లో ఫిల్ చేయాల్సినవి ఇవ్వండి. ఒకవేళ సర్వీస్ ఎవరికైనా ఉంటే సర్వీస్ సర్టిఫికేట్ ఇదండి, ఇది ప్రింట్అవుట్ తీసుకుని మీరు సెట్ అయిన అథారిటీతో సైన్ పెట్టించి అపాయింట్మెంట్ లెటర్ కూడా సబ్మిట్ చేయాలండి. అలాగే ఇంకొక నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఆ నోటిఫికేషన్ కూడా చెప్తున్నా చూడండి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే యూపీహెచ్సిలో ఇది కూడా ఏడాది కాలానికి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ఉండి మన దగ్గర పనితనం ఉంటే కనుక రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగే కదా అని లైట్ తీసుకోవద్దు. చూడండి ఇక్కడ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్ బేసిస్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్ బేసిస్, డిఈఓ అవుట్ సోర్సింగ్, ఎల్జిఎస్ అవుట్ సోర్సింగ్, ఎస్టిఎస్ ఇవి కాంట్రాక్ట్ బేసిస్. సో ఫార్మసిస్ట్ అనేవి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 23,393 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. ఎల్టీకి వచ్చి 4 వేకెన్సీస్, 23,393 శాలరీ రావడం జరుగుతుంది. డిఈఓ 5 వేకెన్సీస్, 18,450 శాలరీ. ఎల్జిఎస్ 5 వేకెన్సీస్, 15,000 శాలరీ. ఎస్టిఎస్ 2 వేకెన్సీస్, 41,297. ఇవన్నీ కూడా మంత్లీ శాలరీస్ అండి, ఒక నెలకు వచ్చే శాలరీస్. ఇక్కడ పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఫార్మసిస్ట్ వచ్చి 10th క్లాస్ పాస్ అయ్యి దాంతోపాటుగా డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ చదివినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఫార్మసీ చదివినా అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఎవరికైనా డి ఫార్మసీ బి ఫార్మసీ రెండు చేస్తే ఎందులో మార్క్స్ ఎక్కువ వస్తే అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఎల్టీకి సంబంధించి డిఎంఎల్టీ చదివినా అప్లై చేసుకోవచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ చదువుకున్నా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ వొకేషనల్ చదివి 1 year అప్రెంటిస్షిప్ చదివినా అప్లై చేసుకోవచ్చు అండి. ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. డిఎంఎల్టీ బీఎస్ఎంఎల్టీ రెండు చదివిన వాళ్ళకి మ్యాక్సిమం పర్సంటేజ్ ఎందులో వస్తే దాన్ని కన్సిడర్ చేస్తారండి. డిఈఓకి వచ్చి డిగ్రీ చదవాలి, దాంతోపాటుగా పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉండాలి. అంటే పీజీడీసీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అండి. ఎల్జిఎస్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్, దీనికి 10th క్లాస్ క్వాలిఫై అంటే సరిపోతుంది, 10వ తరగతి ఉత్తీర్ణతో మీరు అప్లై చేసుకోవచ్చండి. ఎస్టీఎస్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అండి, అంటే ఇది టీబీలో వర్క్ చేయాలి. ట్యూబర్క్యులోసిస్ అండి టీబీ అంటే. సో సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అనేది ఫీల్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి దీనికి పర్మనెంట్ 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే యాప్ మీద వర్క్ చేయాలి కాబట్టి కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఆపరేషన్స్ 2 months అట్లీస్ట్ 2 to 6 months అనేది సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉండాలండి కంప్యూటర్ ఆపరేషన్స్లో. అలాగే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చదివారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చండి. బ్యాచిలర్ డిగ్రీ చదివినా అప్లై చేసుకోవచ్చు, లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ చదివినా అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే టీబీ హెల్త్ విజిటర్ కోర్స్ చదివిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోషల్ వర్క్ ఎవరైనా చదివితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ సోషల్ వర్క్ చదివినా ప్రిఫరెన్స్ ఇస్తారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ చదివినా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఓసీ బీసీ అభ్యర్థులు 200, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్డ్ 100 రూపీస్ డీడీ అయితే పే చేయాలి. డీడీ కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ విశాఖపట్నం పేరు మీద డీడీ పే చేయాలి. 26/2/2026 సాయంత్రం 5 గంటలలోపు మీరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం విశాఖపట్నంలో అయితే సబ్మిట్ చేయాలండి. ఇది కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే అప్లికేషన్ కూడా దీని డౌన్లోడ్ ఇవ్వడం జరిగిందండి. నేను ఇదంతా కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి చూసేసి అప్లై చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిగతా జిల్లాల వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక మీ జిల్లా నోటిఫికేషన్ కూడా వచ్చినప్పుడు చెప్తాను. మీరైతే మీ జిల్లా పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.